నమస్తే వైరస్. గత 2-3 ఇయర్స్ కింద కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నుంచి హెచ్ఎంపీ వైరస్ వల్ల ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఆ హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి, అసలు హెచ్ఎంపీ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాల గురించి సూర్యాపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కోటచలం సార్ దగ్గర ఉన్నాను. సార్ని అడిగి తెలుసుకున్నాం. హెచ్ఎంపివి వైరస్ అనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది మామూలు జలుబు ఏ పద్ధతిలో అయితే వస్తుందో, ఏ వైరస్ ద్వారా అంటే వైరస్ల ద్వారా జలుబు, దగ్గు, శీతాకాలంలో అస్వస్థతకు గురవుతారో అదే పద్ధతిలో వీటి లక్షణాలు కూడా ఉంటాయి. సరే, ఇది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది? అంటే తినే ఆహార పదార్థాలు, లేకపోతే షేక్ అండ్స్ ఇవ్వడం, అలాంటి లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఒకరికి ఈ వైరస్ సోకి ఉన్నట్లయితే వారు దగ్గినప్పుడైనా, తుమ్మినప్పుడైనా గాలిలో ఈ ఒక వైరస్ వచ్చి మిగతా వారికి లేని వారికి అంటుకోవడం జరుగుతుంది. ఒకటి చేతి ద్వారా కూడా, మరి ముక్కు రుమాలు అడ్డం పెట్టుకోకుండా చేయి అడ్డం పెట్టుకుంటే చేతి మీద కూడా ఈ వైరస్లు పడతాయి. వాటిని మనం ఏదైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ యొక్క వైరస్ వచ్చి ఇబ్బందుల పాలైన వాళ్ళు మాత్రం స్వీయ నియంత్రణ పాటించాలి. అది సోషల్ మీడియాలో కొన్ని రకాల వ్యాప్తి చెందుతుంది. దీనికి కరోనా లాగానే టీకా లేదు అని చెప్పి కొన్ని సృష్టిస్తున్నారు సార్. అది ఎంతవరకు నిజం? టీకాలు ఉన్నాయా? ఇది ఎప్పుడు గుర్తించబడింది? హెచ్ఎంపీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదు, ఇప్పుడు వచ్చిన కొత్త వైరస్ కాదు. హెచ్ఎంపివి వైరస్ అనేది మామూలు జలుబు వైరస్ లాంటిదే, శీతాకాలంలో వ్యాప్తి చెందుతుంది. దీనికి ఇప్పుడు వ్యాక్సిన్స్ అంటూ ఏమీ లేవు. వైరస్ జలుబు వ్యాక్సిన్ ఉందా? జలుబుకి లేదు కదా. అదే పద్ధతిలో ఇది. ఓకే, ఈ యొక్క వైరస్ సోకినప్పుడు ఏదైతే ఇప్పుడు ముందు చెప్పినట్లుగా ఆ పద్ధతులు పాటించాలి. పద్ధతులు పాటిస్తే ఆటోమేటిక్గా నియంత్రించవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క శీతాకాలంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జలుబు ఏ పద్ధతిలో అయితే వస్తుందో వచ్చినప్పుడు మాత్రం ఎవరైతే వచ్చిన వ్యక్తిని మనం కొద్దిగా ఐసోలేషన్లో ఉంచాలి. ఐసోలేషన్ ఇన్ ద సెన్స్ కొద్దిగా పక్కకు ఉంచాలి, కొద్దిగా దూరం ఉంచాలి. ఆయనకు మనం వారికైనా, ఆయనకైనా, ఆమెకైనా మనం పద్ధతులు పాటించే విధానాలు చెప్పాలి. ఎక్కువ బాహ్య ప్రపంచంలో పోకూడదు. ఓకే, 10 మంది గుమిగూడు ఉన్న ఏరియాలో మనం ఉండకూడదు. ఎందుకంటే తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా ఆపుకొని ఆ యొక్క వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి టచ్ చేస్తూ ఉంటాం, షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాము, అర్థమైంది, ఆ పద్ధతులు ఉంటుంది. కాబట్టి ఐసోలేషన్ చేయాలనేది ఒకటి. రెండోది ఏమిటంటే ఈ యొక్క జబ్బు అనేది తీవ్రత అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే, అంటే లక్షణాల గురించి మాట్లాడుకున్నట్టయితే జలుబులో వచ్చినట్టుగా ముక్కు పడిసం రావడం అయితేనేమి, పొడి దగ్గు రావడం అయితేనేమి, తర్వాత జ్వరం రావడం అయితేనేమి, శారీరకంగా కొంత వీక్నెస్ లాగా అనిపించడం అనేది జరుగుతుంది. హెడేక్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇట్లా వచ్చినప్పుడు స్వీయ నియంత్రణలో భాగంగా ఇంట్లోనే ఉండడం ఒక ఎత్తు. రెండోది ముక్కు మాస్క్ ధరించడము, లేదంటే కర్చీఫ్ పెట్టుకోవడము, దొమ్మినప్పుడు దగ్గినప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడము, ఈ పద్ధతులు చేయాలి. నెక్స్ట్ ఆ వ్యక్తులు వచ్చిన వ్యక్తులకైతే, ఏ డయాబెటీస్ ఉన్న వ్యక్తి అయితే, లేదంటే క్యాన్సర్ ఉన్న వ్యక్తి అయితే, లేదా దీర్ఘకాలిక వ్యాధులు లివర్ డిసీజెస్ అయితేంది, కిడ్నీ వ్యాధులు ఉన్న ఇట్లయితే అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క వ్యాధి తీవ్రత అనేది నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి దీని తీవ్రత పెరుగుతుంది, అప్పుడు ఇబ్బందుల పాలవుతుందని చెప్తాం. కాబట్టి ఈ కిడ్నీ ఏదైతే ఈ 4-5 రకాల జబ్బులు ఉన్న వ్యక్తులు మనం ఏదైతే అనుకుంటున్నామో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, ముసలి వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు ఏజ్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తాం. వాళ్ళు కాంటాక్ట్లో లేకుండా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. అంతేగాని దీన్ని భయపడి వణకాల్సిన అవసరం లేదు, జంకాల్సిన అవసరం లేదని చెప్తాం. ఈ హెచ్ఐవి వైరస్ ప్రాణాంతకమా అంటే ఏమని అది చెప్తున్నారు. ఇప్పుడు ఇది అతి తక్కువ ఎఫెక్ట్, బాడీ మీద ఎక్కువ ప్రభావం చూపించలేని వైరసే. కానీ ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో ఆల్రెడీ ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే వైరస్ పవర్ అనేది కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. చూపించినప్పుడు కొన్ని ఇబ్బందుల పాలవుతాయనేది మనం ఆలోచించాలి. అంతేగాని
వేరే ప్రాణాంతకంగా ఉండి వచ్చేది కాదనేది దీని యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్పై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందినటువంటి విషయాల గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ కోటాచలం గారు చెప్పడం జరిగింది. కేవలం నివారణ చర్యలు తీసుకొని ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే ఐసోలేషన్ తీసుకొని కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఇది అంత ప్రాణాంతకమేం కదని సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.